మరో కాలర్ ఉన్నారు, వారితో మాట్లాడదాం. కాలిఫోర్నియా నుండి ఆనంద్ గారు, నమస్తే అండి. నమస్తే శ్రీనివాస్ గారు. మీరు బీఆర్ఎస్ పార్టీ తరఫున విద్యార్థుల తరఫున మీరు పోరాడుతున్నారు అని మీరు అంటున్నారు. కాకపోతే సమస్య ఎక్కడంటే ప్రజలకు కానీ విద్యార్థులకు కానీ నమ్మకం లేదు మీరు విద్యార్థుల వైపు ఎంతవరకు ఉంటారని. దానికి కారణం ఏంటంటే గౌరవనీయులు కేసీఆర్ గారు వారు సీఎం గా ఉన్న 10 ఏళ్లలో ఒక్కసారి కూడా ఉస్మానియా యూనివర్సిటీ క్యాంపస్ లో కానీ దానికి సంబంధించిన డెవలప్మెంట్ లో కానీ ఎప్పుడూ అడుగు పెట్టలేదు. అలాగే వేరే యూనివర్సిటీస్కి వెళ్ళిన చరిత్ర ఇంతవరకు అయితే లేదు. సో మేము తెలంగాణ ప్రజలు నమ్మాలంటే కేసీఆర్ గారు ఒక్కసారి ఉస్మానియా యూనివర్సిటీకో లేకపోతే యూనివర్సిటీకి వచ్చి విద్యార్థులతో మాట్లాడి మీరు ముందుకెళ్తే కనుక అప్పుడు ప్రజలు నమ్మే పరిస్థితిలో ఉన్నారన్నమాట. బీఆర్ఎస్ తరఫున మీరు ఇలాంటిది ఏమన్నా జరిగే ఛాన్స్ ఉంటే మాకు తెలిసినంత వరకు జరగదని మేము అనుకుంటున్నాము. జరిగే ఛాన్స్ ఏమైనా ఉందని మీరు అంటారా? థ్యాంక్ యూ. ఆనందరావు గారు, యూనివర్సిటీకి కేసీఆర్ తెలంగాణ ఉద్యమం జరిగినప్పుడు చాలాసార్లు వచ్చిండ్రు. ఇషాన్ రెడ్డి చనిపోయినప్పుడు అక్కడి నుంచి అమరవీరుల స్తూపం వరకు పాదయాత్రలో కూడా కేసీఆర్ గారు వచ్చిండ్రు, చాలాసార్లు విజిట్ చేసిండ్రు. ప్రతి ముఖ్యమంత్రి యూనివర్సిటీలు తిరగాల్సినటువంటి అవసరం ఉండదండి, ప్రతి ఊరు వెళ్ళాల్సినటువంటి అవసరం ఉండదు. ఎందుకంటే ముఖ్యమంత్రి అనేటువంటి వ్యక్తికి చాలా పనులు ఉంటాయి, యూనివర్సిటీకే వెళ్ళాల్సినటువంటి అవసరం ఉండదు కదా. సమస్య ఉంటే ఖచ్చితంగా పరిష్కారం కోసం దానికి సంబంధించినటువంటి నాయకులు ఉంటారు, దానికి సంబంధించినటువంటి అధికారులు ఉంటారు, సమస్య పరిష్కారం జరగాలి. అంతే తప్ప ప్రతి ప్లేస్కు వెళ్ళాల్సినటువంటి అవసరం అనివార్యత కాదు కదా. అయితే ఇంకొక విషయము, విద్యార్థులు మమ్మల్ని నమ్మట్లేదు అని అంటే కాంగ్రెస్ పార్టీని నమ్ముతున్నారా? ఇప్పుడు అనంతరావు గారికి నేను ప్రశ్న అడుగుతున్నా. కాంగ్రెస్ పార్టీకి నేను నోటిఫికేషన్స్ ఇచ్చారు, ఎగ్జామ్స్ కండక్ట్ చేస్తామంటున్నారు, వచ్చిన 3 నెలల్లో 29,000 పోస్టులు భర్తీ చేయడానికి చేపట్టాం మేము అన్నారు. ఒక్క ఉద్యోగము నేనేమంటున్నా, ఒక్క ఉద్యోగము రేవంత్ రెడ్డి గారి ప్రభుత్వం కాంగ్రెస్ పార్టీ ఈ ప్రభుత్వం ఇచ్చినట్టుంటే అసలు దేనికంటే దానికి సిద్ధం. ఇలా 30,000 ఉద్యోగాలు, ఈ కెమెరా దగ్గర పెట్టుకోండి, 30,000 ఉద్యోగాలు బీఆర్ఎస్ పార్టీ ఇచ్చింది, బీఆర్ఎస్ ప్రభుత్వం ఇచ్చింది. నేను చెప్తా వినండి. ఇలా 30,000 ఉద్యోగాలు ఆయన ఖాతాలు వేసుకుంటుండు, మీరు వినాలేదు. గురుకులాల పోస్టులు టీజీటీ పీజీటీ 9,210 పోస్టులు నోటిఫికేషన్ ఎప్పుడు వచ్చిందంటే ఏప్రిల్ 2023కు వచ్చింది. పరీక్షలు ఎప్పుడు జరిగినాయి అంటే ఆగస్టు 2023వ సంవత్సరంలో జరిగినాయి. ఫలితాలు ఎప్పుడు వచ్చినాయి అంటే ఫిబ్రవరి 2024లో ఫలితాలు వచ్చినాయి. పోలీస్ కానిస్టేబుళ్లకు 17,516 పోస్టులు నోటిఫికేషన్ ఎప్పుడు వచ్చిందంటే ఏప్రిల్ 2022వ సంవత్సరంలో వచ్చింది. వీటికి పరీక్షలు ఎప్పుడు జరిగినాయి అంటే జూన్ 2023లో జరిగినాయి. రిజల్ట్ ఎప్పుడు వచ్చిందంటే అక్టోబర్ 2023లో జరిగినాయి రిజల్ట్. ఏఎస్ఐ 507 పోస్టులు ఏప్రిల్ 2022వ సంవత్సరంలో నోటిఫికేషన్ వచ్చింది. పరీక్షలు ఏప్రిల్ 2023లో జరిగినాయి. రిజల్ట్ వచ్చేసి ఆగస్టు 7, 2023లో వచ్చింది. నర్సు పోస్టులు 5,204 పోస్టులు నోటిఫికేషన్ వచ్చేసి డిసెంబర్ 2022వ సంవత్సరంలో వచ్చింది. పరీక్షలు ఆగస్టు 2, 2023లో వచ్చినాయి. రిజల్ట్ వచ్చేసి 23వ తారీఖు డిసెంబరు 2023కు. ఇది మొత్తం కలిపితే 32,000 పోస్టులు. ప్లీజ్ వినండి, 32,517 పోస్టులు గత ప్రభుత్వం నోటిఫికేషన్ ఇచ్చి పరీక్షలు పెట్టి రిజల్ట్ ఇస్తే ఇవాళ ఈ ప్రభుత్వము ఏంది ఆర్డర్ కాపీలు ఇచ్చి వాళ్ళ అకౌంట్లు వేసుకోవడం అంటే ఇంతకంటే నేనేమంటున్నా, ఇంతకంటే అజ్ఞానమైనటువంటి ఆర్డర్స్ ఇచ్చేసి ఉండొచ్చు కదా, మీకే క్రెడిట్ వచ్చేది కదా. రిజల్ట్స్ వచ్చేసాయి, ఫలితాలు వచ్చేసాయి ఆగస్ట్ లోనే అన్నారు. నర్సింగ్ అప్పుడు ఎందుకు తెలుసా, సెప్టెంబర్ నుంచి నవంబర్ లో కూడా జరిగాయి. వినండి, సెప్టెంబర్ తర్వాత ఎలక్షన్ కోడ్ ఉన్నది, గుర్తుపెట్టుకోండి. సెప్టెంబర్ తర్వాత ఎలక్షన్ కోడ్ ఉన్నది. నేను ఏమంటున్నా, సెప్టెంబర్ తర్వాత రిజల్ట్ ఏంది, మొత్తం ఎలక్షన్ కోడ్ ఉంది రాష్ట్రంలో.
కాబట్టి 2 నెలల ముందు నుంచే ఏ పని కూడా జరగలేదు. దయచేసి గుర్తుపెట్టుకోండి. మేము రిజల్ట్ ఇచ్చినవి, మేము పరీక్షలు పెట్టిన వాటికి మీరు పట్టాలు ఇచ్చి వాళ్ళకి ఆర్డర్ కాపీలు ఇచ్చి 32,000 ఉద్యోగాలు మేము ఇచ్చినామంటే ఇంతకంటే దౌర్భాగ్యం ఏమన్నా ఉంటుందా? నిరుద్యోగులను అడగండి ఏమి ఇచ్చిండ్రు ఏం కథ. వీళ్ళు అధికారంలోకి వచ్చిన తర్వాత ఒక్క పోస్టు కూడా నోటిఫికేషన్ ఇవ్వలేదు. ఇలా మేము ఇచ్చినటువంటి నోటిఫికేషన్లకు ఇలా పరీక్షలు పెట్టమంటే ఇలా పారిపోతున్నారు, వాళ్ళ సమస్యలు వింటలేరు. ఇలా వాళ్ళ వెనుక ఎవరు లేరు, ఏ రాజకీయ పార్టీ లేదు, కేవలము సంఘీభావం మాత్రమే తెలుపుతున్నవి. సంఘీభావం అయితే బీజేపీ అయినా మేమైనా ఎవరమైనా విద్యార్థులకు నిరుద్యోగులకు సంఘీభావం తెలుపుతున్నాం. ఎవరు లేరు వాళ్ళ వెనుకల, వాళ్ళ శక్తి చాలా పెద్దది. ఇలా మేము అధికారం కోల్పోవడానికి వాళ్ళే కారణం, రేపు మీరు అధికారం కోల్పోవడానికి కూడా వాళ్ళే కారణమవుతారు. వాళ్ళని తక్కువ అంచనా ఇస్తుండ్రు మీరు. ఇలా వాళ్ళని రెచ్చగొట్టిండ్రు, ఇలా వాళ్ళు ఉసురు జరుగుతుంది వీళ్ళకు.